మాట చెప్పమంటావా బిడ్డ? నాకు తెలియదు, మీ నాయన జంగమయ్యకే తెలుసు. ఓయమ్మో నాయన దగ్గర పోతే అమ్మ దగ్గర పోమంటున్నా, అమ్మ దగ్గర పోతే నాయన దగ్గర పోమంటున్నాడు. నా నాయకుడేమో మరి బాణం దొక్కల దిగింది, మరి మరణం అయితే ఏమో ఆయన ఉన్నాడు. చాలా బోనం కావాలని నాయన దగ్గర పోతే అమ్మ దగ్గర పోమంటున్నా, అమ్మ దగ్గర పోతే నాయన దగ్గర పోమంటున్నా. పోయింది పీడ పోయింది, వాడు పోతే పోతాడు ఉంటుంటాడు. నా బిడ్డ మంచిగా ఉండాలి, మళ్ళీ ఇంకెవరికని ఇస్తామని వీళ్ళు చూస్తున్నారు. నానాలు నాకు కావాలని ఏం లేకుండా అని ఎల్లమ్మ చూస్తున్నది. ఎక్కలేని కోపం తెచ్చుకొని రేణుక ఎల్లమ్మ ఆదిశక్తి రూపం ఎత్తుకొని దేవసంగమయ్య గండరెట్టలు పట్టింది. దింపింది, దాన్ని కేసు కొట్టింది. ఎల్లమ్మ పుడిపాదం తీసింది, సంగమయ్య మీద పెట్టింది. ఏ సంగమయ్య నాకు సత్యాన బోనం జాడి చెప్తేనే చెప్పు, చెప్పకపోతే తొక్కితే పాతాలోకం పోతావు అన్నది. బిడ్డ ఎల్లమ్మ ఆడలకింత బలం ఉంటే మగ బాలుడు ఎట్లా బతారమ్మా? బిడ్డ ఎల్లమ్మ నేను 3 కళ్ళ వాడిని ముక్కంటే ఈశ్వరుని శివనాగి లేదు, చిన్న శివైనా ఉంటదమ్మా. శివుణ్ణే గంట రెట్టలు పట్టి గిరిగిరి దింపిదా నికేసు కొట్టినవే. ఆదిశక్తి ఎంతనో ఆడోళ్ళు అంత అంటారమ్మా. ఆడోళ్ళకి ఇంత బలం ఉంటే మగబాలుడు బతకబోరు. నెల బాలము నెలకెళ్ళిపోవాలని దీవనార్థి పెట్టి నువ్వు దేవదన్నమయ్యా.